హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి. పట్టు అండ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఫస్ట్ వెరైటీ కంచి పట్టు అండి. కంచి పట్టు. ఓకే, ఇది కనకదార అంటారండి. ఇది కనకదార పట్టు. కనకదార పట్టు. ఇది చూసినట్లయితే కనుక పళ్ళు మనకి కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి బ్లూ కలర్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ఇచ్చారు. దానికి ఏంటంటే కొంచెం ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నిత బ్యాక్గ్రౌండ్ తో వచ్చే విధంగా మనకి 1 మీటర్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది, మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ మ్యాంగో డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకున్నారు. 2 లైన్స్ లాగా మనకి ఫామ్ చేశారు. సారీ మొత్తం మన టోటల్ ఆల్ ఓవర్ బ్రోకెట్. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి చిన్న లీఫ్ వర్క్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఏంటంటే సెకండ్ వైపు కొంచెం లెంతీ బోర్డర్ అనేది తీసుకున్నారు. మిగిలిన పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ ఇక్కడంతా కూడా కొంచెం యాంటిక్ జరీ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, కొంచెం బ్రైట్ జరీ యూజ్ అయ్యే విధంగా బంచెస్ మోడల్లో సారీ మొత్తం కూడా ఎక్కడా కూడా గ్యాప్ అనేది కనిపించకుండా ఆల్ ఓవర్ సారీ మొత్తం వస్తుంది. అలాగే కింద బోర్డర్ కొద్దిగా వేరియేషన్ గా ఇచ్చారండి. ఓకే, మెహందీ గ్రీన్ లైట్ కలర్. ఇక్కడ పైన బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఇక్కడ ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో మనకి ఒక క్రీపర్ వర్క్ అండ్ మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది మనకి కనకదార పట్టులోనే బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, ఆల్రెడీ వర్క్ చేసేసారు. ఆల్రెడీ డిజైన్ వీవింగ్ లోనే మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్, చిన్న చిన్న లీఫ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్. కింద బోర్డర్ వచ్చేసరికి సారీలో ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మాత్రం మనకి సెల్ఫ్ కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చే విధంగా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది బ్రైడల్ కలెక్షన్ లో కనకదార పట్టు. ఈ సారీ కాస్ట్ 14,650 ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే 14,650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పారు. డిస్కౌంట్ ఆఫర్స్ ఎలా ఉన్నాయండి గీతాకృష్ణ? అప్ టు 50 అండి, ఆల్ వెరైటీస్ మీద అప్ టు 50. ఓకే, అప్ టు 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ అండి, పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఆకృతి పట్టు అంటారండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బుటీస్ అంటే చిన్న చిన్న డిజైన్ మనకి బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫామ్ చేశారు. ఎడ్జ్ లో చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్, అటు ఇటు కొంచెం డాట్ టైప్ ఆఫ్ డిజైన్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతోంది. ఈ సారీకి డిజైనర్ బోర్డర్స్, డిజైనర్ బార్డర్ అండి. 2 సైడ్స్ కూడా మనకి డిజైనర్ బార్డర్ 3 కలర్స్ తో ఇచ్చారు. ఇక్కడ ఎల్లో అండ్ పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్, తర్వాత బేస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ మీద మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీపర్ అండ్ ఎల్లో కలర్ తో ఫ్లవర్ డిజైన్ తో మనకి ఇలా కంటిన్యూ చేశారనమాట. ఇంకొకటి చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైలే ప్లెయిన్ ఇచ్చేసారు. అది గ్రీన్ కలర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కలర్ఫుల్ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎల్లో బ్యాక్గ్రౌండ్ కి చిన్న చిన్న లీఫ్ వర్క్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. అంటే మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారనమాట. చిన్న చిన్న లీవ్స్ ని, అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా 3 కలర్స్ వేరియేషన్ తో ఏదైతే తీసుకున్నారో గ్రీన్, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ సేమ్ కలర్ తో మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 7,090 రూపీస్. 7,090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ అండి. ఓకే, అయితే ఇది ఏంటంటే మనకి టోటల్ డిఫరెంట్ వెరైటీ అండి. ఇది ఓకే, ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్, స్లేట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో, అది కూడా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసరికి ఇంకా బ్రైట్నెస్ అండ్ షైనింగ్ కూడా కనిపిస్తుంది. టోటల్ గా ఏంటంటే మనకి ప్యూర్ మెటీరియల్ యూస్ చేశారు. ఇక్కడ అంతా కూడా క్లాసీ లుక్ కనిపిస్తుంది సారీ మొత్తం. ఇది మనం షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బేస్ సారీ మొత్తం కూడా మనకి స్లేట్ కలర్ ఉంటుందండి. దానిపైన స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ తో మనకి కొంచెం చెక్స్ మోడల్ ఉండే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ బోర్డర్స్, వెల్వెట్ బోర్డర్స్, 1.5 ఇంచ్ బ్లాక్ కలర్, ఆ తర్వాత స్లేట్ కలర్ పైన కుందన్ వర్క్,
ఆ తర్వాత బ్లాక్ కలర్ పైన పిటాయి వర్క్తోనే మనకి సిల్వర్ కలర్ తీసుకుని కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు. ఈ మెయిన్ శారీ అంతా ఒక కాన్సెప్ట్ అయితే ఈ బోర్డర్లో మాత్రం మంచి స్టైలిష్గా ఇచ్చారనమాట. 3 sides కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే శారీ మొత్తం టోటల్ వచ్చి బాగుంది. బ్లౌజ్ వచ్చాక మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్లో మనకి ఇచ్చారండి. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్కి బ్లాక్ కలర్ వెల్వెట్ మీద ఈ బోర్డర్ ఎంత క్లియర్గా మెన్షన్ అవుతుందో చూడండి. చాలా క్లాసీ లుక్ వచ్చింది. సింపుల్ అండ్ క్లాసీ లుక్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 3390 రూపీస్ మాత్రమే. 3390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? లేదండి, డిజైనర్ సింగిల్ పీస్ డిజైనర్ సారీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ. లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీ, దూపియానా అంటారు ఇది. ఓకే, సారీ అంతా కూడా లైట్ బ్లూ షేడ్ ఉంటుంది. లైట్ బ్లూ షేడ్ అండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక డైమండ్ టైప్ లో గోల్డ్ కలర్ బోర్డర్, ఇక్కడ ఎంబోస్ లుక్ లో ఉండే విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్, తర్వాత పర్ల్స్ తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి షోల్డర్ 2.5 మీటర్స్ దగ్గరగా ఇచ్చారండి. చిన్న బుటీస్ ఇచ్చారు. కింద మాత్రం మనకి కింద బోర్డర్ టచ్ చేస్తూ బిగ్ సైజ్ లో మనకి బుటా ఇచ్చారు. ఇది సారీ ఎండింగ్ వరకు ఉంటుందా? సారీ ఎండింగ్ వరకు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్, కింద బోర్డర్ లో కొంచెం వేరియేషన్ అనేది మనకి చూపించారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్ చాయిస్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చేసి సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. ఏంటంటే మనం డిజైనర్ చేయించుకోవచ్చు. ఓకే, కాంట్రాస్ట్ కావాలంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి. ఈ సారీ కాస్ట్ 2290 రూపీస్. 2290 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఫ్యాన్సీ బ్లాక్ కలర్ బొటిక్ అండి. ఇది బొటిక్ బొటిక్ లో మనకి ఏంటంటే ఇది డిజైనర్. ఈ సారీ మొత్తం కూడా బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. దానికి మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి 2 sides కూడా గోల్డ్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చి మిడిల్ పార్ట్ లో ఒక బ్లాక్ మోడల్ లో మనకి యాంటిక్ జరీ ఇచ్చారు. సారీ మొత్తం టోటల్ మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి. ఓకే, ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, పైన వచ్చేసరికి మజెంటా పింక్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే పైన బోర్డర్ కన్నా ఇంకొక 1 inch ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. బ్లాక్ కలర్ బేస్ పైన మొత్తం కూడా ఆల్రెడీ వీవింగ్ లోనే మనకి డిజైన్ అనేది వచ్చింది. అది కూడా బ్లాక్ కలర్ బేస్ సారీకి బ్లూ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం బ్లూ వస్తుందండి. ఓకే, సేమ్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి అదే బార్డర్, కొద్దిగా స్మాల్ సైజ్ ఇచ్చాడు బార్డర్. సారీలో డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ వచ్చే విధంగా. బోర్డర్ వచ్చేసరికి 1 side ఇట్లా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2590 రూపీస్. 2590 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ లో మనకి ప్యూర్ జార్జెట్ ఇది. ఓకే, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా. ఇది వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయినే కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ గోట్ వర్క్, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ ఇచ్చారు. తర్వాత 1 inch బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది ఏంటంటే మనకి 3 sides కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 sides మాత్రం చాలా హెవీగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ బోర్డర్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ సారీకి రెడ్ కలర్ అంటే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు, హెవీ బోర్డర్. ఈ హెవీ బోర్డర్ అనేది ఓన్లీ 2 sides మాత్రమే ఉంటుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ కింద బోర్డర్ ఎండింగ్ వరకు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్ గా డిజైనర్ బ్లౌజ్ అండి ఇది. రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో. ఓకే, 2 sides నెక్ పార్ట్స్ మనకి డిజైన్ చేసేసారు ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే హ్యాండ్స్ పార్ట్ లో కూడా మనకి మొత్తం కూడా క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఇంకొక కలర్ వచ్చేసి ఇక్కడ మ్యానిక్విన్ కి కనిపిస్తుంది కదా, నేవీ బ్లూ కలర్ కి పింక్ కలర్ తో. సో అదే కలర్ కాంబినేషన్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2350 రూపీస్. 2350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బ్రాసో అండి. బ్రాసో డిజైన్ మనకి ఏంటంటే ఈ బ్రాసోలో ఇది పాలింగ్ మెటీరియల్ కాకుండా కొద్దిగా లైట్ గా స్టిఫ్ వెరైటీ అండి ఇది. స్టిఫ్ వెరైటీ మొత్తం మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లీఫ్ వర్క్, అది కూడా బ్రైట్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ ఇచ్చారు. 2 sides కూడా మనకి ఒక చిన్న గోట్ వర్క్ అనేది యాడ్ అవుతుంది ఈ సారీకి. దీంట్లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ కలర్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి ఎలా బ్లౌజ్ వచ్చింది? బ్లౌజ్ మనకి నెట్ మీద వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు.
క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో లీఫ్ వర్క్, అంటే సారీ కూడా మనకి లీఫ్ వర్కే ఉంది. సో అదే లీఫ్ వర్క్ ఇచ్చారు, ప్లస్ మనకి బ్లాక్ కలర్ తో కూడా లీఫ్ వర్క్. ఈ సారీ కాస్ట్ 1850 రూపీస్. 1850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మొగలాయ్ కోట అండి. మొగలాయ్ కోట. మొగలాయ్ కోటాలో మీకు మొగలాయ్ కోట థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. కోటాలో మనం ఎప్పుడు డోరియా బ్యాక్గ్రౌండ్ సారీస్ చూస్తూ ఉంటాం. ఇది ఏంటంటే లైట్ నెట్టెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కోటాలో ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ షేడ్, గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ మిక్స్ అయితే వచ్చిన కలర్ అండి. ఇక్కడ చూసినట్లయితే పింక్ ఒక 1 ఇంచ్ బోర్డర్, అలాగే గ్రీన్ కలర్ ఒక 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఒక పళ్ళు పాటలో చిన్న వేరియేషన్. మిగిలిన సారీ అంతా కూడా చూసినట్లయితే ఈ లోటస్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. ఒకటి బడ్ స్టైల్లో, ఒకటి ఫుల్ ఫ్లవర్, కింద వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్, ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. మొత్తం కూడా దగ్గరగా మనకి 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లో తీసుకుని అటు ఇటు మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్తో చిన్న డాట్ టైప్ ఆఫ్ డిజైన్, కింద వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుందండి. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మధ్యలో మనకి ఎక్స్ట్రా ఈ డిజైనర్ క్రీపర్ని కూడా ఇచ్చారు. పైన వచ్చేసరికి పింక్ కలర్, కింద కూడా పింక్ టెంపుల్ ఇచ్చారా? ఓకే, శారీ ఎండింగ్ వరకు. ఈ సారీకి బ్లౌజ్ ఓకే రెగ్యులర్గా రా సిల్క్ చూస్తూ ఉంటాం కదా, కానీ కొంచెం ఇది గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్తో మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అవే బోర్డర్. పైన వచ్చేసరికి సింపుల్గా చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి సేమ్ శారీలో ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే. ఓకే, ఈ సారీ కాస్ట్ 1590 రూపీస్. 1590 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ లేదు, కేటలాగ్ పీస్. ఓకే, ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మనకి మెయిన్ షోరూమ్ వచ్చేసరికి, అంటే ఫస్ట్ షోరూమ్ వచ్చేసరికి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇంకొక షోరూమ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. ఇది తప్పకుండా ఒకసారి ఈ ఆఫర్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, రింకిల్ షిఫాన్. బార్డర్ వచ్చే వరకు ఏంటంటే మనకి డిఫరెంట్గా చూపించాడు. ఇది సారీ మొత్తం కూడా మనకి రింకిల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్గా ప్లెయిన్ అనేది కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేసి కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ గోల్డ్ కలర్తో ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి. ఓకే, ఈ సారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాము. కింద బోర్డర్ కూడా మనకి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చే విధంగానే తీసుకున్నారండి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, నావీ బ్లూ కలర్ కాంబినేషన్. దానిపైన సీ గ్రీన్ అండ్ నావీ బ్లూ గోల్డ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ని కొంచెం లెంతీగా ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ అవుతుంది ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ మోడల్, మనకి బార్డర్ మనకి కలర్ మీద ప్రింటెడ్ ఇచ్చారు. సేమ్ సారీ కలర్ అండ్ నావీ బ్లూ కలర్. సారీలో మనకి 2 కలర్స్ ఇచ్చారు, సీ గ్రీన్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్. ఈ 2 కలర్స్ తో మనకి 2 సైడ్స్ నెక్స్ కూడా మనకి ప్రింటెడ్ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్. దీంట్లో కలర్స్ ఉంటాయండి? లేదండి, సింగిల్ పీస్ అండి. ఇది ఓన్లీ డిజైనర్ సారీ కాబట్టి ఒకటే పీస్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2550 రూపీస్. 2550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇక్కత్ ప్రింట్ అంటారు. ఇది కొత్తగా వస్తున్నాయి కదా? కొత్తగా వస్తుందండి, ఆఫ్ అండ్ ఆఫ్ మళ్ళీ లంగావని స్టైల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా బ్లాక్ కలర్ తో ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ లో మనకి కరెక్ట్ గా కనిపిస్తుంది. కింద బోర్డర్ లో చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ మొత్తం చూడండి చక్కగా ఎలివేట్ అవుతూ బ్లాక్ కలర్ ఓన్లీ అవుట్ లైన్ తో మనకి ఫిగర్స్ డిజైన్ అనేది, ట్రైబల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవడం వల్ల ఏంటంటే బాగా హైలైట్ అవుతుంది ఈ బోర్డర్ అనేది. మిగిలిన సారీ అంతా కూడా కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, ప్లస్ ఇదంతా కూడా మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. బేబీ పింక్ కలర్ కాంబినేషన్, కొంచెం చంద్రకాంత కలర్ కూడా మిక్స్ ఉంటుంది. ఈ కలర్ సారీ మీద ఏంటంటే ఓన్లీ అవుట్ లైన్ లుక్ మాత్రమే తెలిసే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్స్ ని మనకి ఆల్ ఓవర్ సారీ అంతా అంటే 2.5 మీటర్స్ 2.5 మీటర్స్ తర్వాత టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అంటే గ్రీన్ కలర్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో వేవీ టైప్ ఆఫ్ జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం ఇంతకు ముందు మనం 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ లో చూసినటువంటి ట్రైబల్ ప్రింట్ బోర్డర్ మాత్రమే కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ మనకి సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చారండి.
ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది. రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, బాగుంది. సాఫ్ట్ అంటే పట్టు లుక్ లో Soft. కనిపిస్తుంది అనమాట. ఇది గ్రీన్ కలర్ లోని లైట్ అండ్ డార్క్ కలర్ తో మనకి క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ చేశారు, చెక్స్ మోడల్ వచ్చే విధంగా. సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే Same టైప్ అదే ఆఫ్ colour బోర్డర్ border మనకి ఇచ్చారు. ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ కలర్ఫుల్ గా ఉందండి, లంగానీ స్టైల్లోనే మంచి కలర్స్ అన్నమాట. Beautiful colour. పింక్ అండ్ బ్లాక్, అలాగే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా చూసారు కదా, గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అంటే ఇక్కడ కుచిల పాటలో కుచిల పాటలో మనకి ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ఓకే, డిజైన్స్ ఉన్నాయండి. సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఒక్కొక్క సారీ కూడా ఒక్కొక్క డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ కేవలం 875 రూపీస్. ఓన్లీ 875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పాలింగ్ మెటీరియల్ అండి, ఫాలింగ్, లైట్ వెయిట్. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ లో లైట్ వెయిట్ Light సారీలో weight. మనకి Design. ఫ్లోరల్ డిజైన్ డిజైన్ ఇచ్చారు. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కట్టుకున్నట్లయితే కనుక ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి కొంచెం స్లిమ్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు, ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ లో. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్. ఇవి ఏంటంటే చిన్న చిన్న ఒకేషన్స్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి, అంటే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, టోటల్ గా కాంట్రాస్ట్. అంటే ఇక్కడ ఫ్లవర్స్ కలర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్. ఈ సారీకి మెయిన్ బోర్డర్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారండి, పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్, క్రీమ్ కలర్, ఇలా చిన్న బోర్డర్. ఇదే బోర్డర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ ఇలా ఉంటుంది, టోటల్ సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 645 రూపీస్ మాత్రమే. ఓన్లీ 645 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఖాదీ సిల్క్ అండి, ఖాదీ సిల్క్, లైట్ వెయిట్. ఇది కూడా డిజైనర్ పీస్ అండి. ఇది ఓకే, ఇది స్కర్ట్ బోర్డర్ లుక్, స్కర్ట్ బార్డర్ లుక్ వస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే డిజైనర్ అండి, టోటల్ డిజైనర్ పీస్. ఇది ప్రింటెడ్ మోడల్, ప్రింటెడ్ మోడల్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ లో బేస్ బ్లాక్ కలర్ ఉండి దాని పైనంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే బోర్డర్స్ లో చూసినట్లయితే కనుక ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్, మళ్ళీ బ్లాక్ కలర్ ప్లెయిన్ గ్రే కలర్, మళ్ళీ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లైన్స్ తో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. సారీ మొత్తం టోటల్ మనకి మిడిల్ పార్ట్ వచ్చేవరకు బాగుంది. కలర్ మల్టీ కలర్స్ ఇచ్చారు, మల్టీ కలర్స్. ఇక్కడ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎల్లో కలర్ 3 ఇంచెస్ ఇచ్చారు. తర్వాత పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు కదండి, కింద మనకి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. పింక్ కలర్ ఇచ్చేసి దానిపైన గ్రే కలర్, తర్వాత ఎల్లో కలర్ బోర్డర్. ఇక్కడ హాఫ్ స్పాట్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా క్రీమ్ కలర్ తో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి, మనకి బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి అది కింద బోర్డర్. ఓకే, టూ సైడ్స్ కూడా కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా మనకి బోర్డర్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉంటాయా అండి? డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి. సేమ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు, కానీ సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి కాస్ట్ ఎంత ఉందండి? 490 రూపీస్ మాత్రమేనండి. ఓన్లీ 490, అంటే 500 లోపే వచ్చేస్తుంది. 500 లోపే వచ్చేస్తుంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గీతాకృష్ణ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఫస్ట్ షోరూమ్ వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. జార్జెట్ సారీ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్, టోటల్ బ్లాక్ అండి. ఇది టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ శారీలో ఫుల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది మిడిల్ పార్ట్, అది కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్స్ చూసినట్లయితే కనుక బేస్ వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా క్రీమ్ కలర్ పిటాయి వర్క్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కాటన్ థ్రెడ్తో ఇచ్చారనమాట. కింద కూడా మనకి 3 లైన్స్ ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ మనకి ఇదే రా సిల్క్ ఇచ్చారండి. సేమ్ బ్లౌజా? సేమ్ బ్లౌజ్ అండి. మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్
అలాగే సారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి చెక్స్ బ్లౌజ్ కూడా మనం ఈ సారీకి వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1350 రూపీస్ మాత్రమే. 1350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ. హాఫ్ సారీ. ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం, డిజైనర్ సారీస్ చూసాం, ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం హాఫ్ సారీ చూడబోతున్నాము. ఇది పీచ్ కలర్ కాంబినేషన్లో షిమ్మర్ నెటెడ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసినటువంటి స్కర్ట్ పార్ట్ అండి. ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా చంద్రకాంత కలర్ కాంబినేషన్తో ఒక చిన్న గోట్ వర్క్, లోపల మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. చిన్న బెల్ట్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కలీజ్ మోడల్. దీనికి లోపల ఇన్నర్ వచ్చేసి మనకి లైనింగ్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ప్లస్ మనకి పైన తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా షిమ్మర్ నెటెడ్ ఫ్యాబ్రిక్. ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి కింద అంటే బోర్డర్ని స్టార్ట్ చేసి బోర్డర్ దగ్గర స్టార్ట్ చేసి పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా పర్ల్స్ వర్క్ అండ్ పిటాయి వర్క్ అనేది యాడ్ అవుతుంది. మనకి మొత్తం స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ బోర్డర్ గ్రీన్ కలర్. ఓకే, షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో పర్ల్స్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో గ్రీన్ కలర్ యాడ్ చేశారు. చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో మనకి గోట్ వర్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండి. సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయ్యే విధంగా కింద మనకి స్కర్ట్ లో బోర్డర్ లో దామన్ పార్ట్ లో బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. మరి ఓని వచ్చేసరికి మనకి గ్రీన్ బార్డర్ మనకి గ్రీన్ ఉంది కదా, హ్యాండ్స్ పార్ట్ లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి సేమ్ అదే గ్రీన్ కలర్ షిఫాన్ ఇచ్చారు. ఓకే, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, రింకిల్ షిఫాన్. ఇది. ఓకే, వన్ సైడ్ మాత్రం కింద ఉన్న బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కంటిన్యూ చేసి కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారనమాట. పర్ల్ వర్క్ కాకుండా 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ తో వచ్చేటటువంటి బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ పిటాయి వర్క్ తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2795 రూపీస్. 2795 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీరు తప్పకుండా ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.